హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాది కథలు. నా పేరు అనుష అండ్ నా ఛానల్లో ఇప్పటివరకు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా అవి చూడలేదంటే జస్ట్ చెక్ దోస్ అవుట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక వీక్లో అంతా మేము ఏమేమి చేసాము అని చెప్పేసి క్విక్ గ్లిమ్స్ ఇద్దామని అనుకున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Biryani. I don't like it. I avoid. But biryani likes me. I can't avoid. సో ఇక్కడ నేను కాబులీ చనా నానేసాను. సో కాబులీ చనా తెల్ల శనగలు అంటారు కదా, అవే అండి. వీటికి బెస్ట్ టైం వచ్చేసి 8 hours నానితే సరిపోతుంది, ఆర్ ఓవర్ నైట్ అంతా సోక్ చేయొచ్చు. నేనైతే నైట్ డిన్నర్కి అని చెప్పేసి అనుకున్నాను కాబట్టి మార్నింగ్ సోక్ చేసేసాను. ఆ తర్వాత నేను హౌస్ హోల్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లంచ్ చేసేసాను. అండ్ దెన్ సన్ను స్కూల్ నుంచి పిక్ చేసుకునే టైం అయ్యింది. సో ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. ఈరోజు చాలా చలిగా ఉంది. సో ఆఫ్టర్నూన్ 3 అవుతుంది, బట్ అయినా కానీ చలి విపరీతంగా ఉంది. చూస్తుంటే పైనుంచి సన్నీగా ఉంది, బట్ విండీగా కూడా ఉంది. మాట్లాడుతుంటే కూడా బాగా చలిగా ఉంది. సన్నుని పిక్ చేసుకోవడానికి వచ్చాను. దాన్ని పిక్ చేసుకొని పరుగు ఇంటికి మళ్ళీ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇంటికి వెళ్ళాక వీడియో చేస్తాను. సందుకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టేసి అండ్ మేము హోంవర్క్ కంప్లీట్ చేసుకునే టైంకి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. హాయ్, హౌ వాజ్ యువర్ డే? లేట్ అయింది ఈరోజు యాక్చువల్లీ కార్లో పెట్రోల్ అయిపోయింది. సో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి గ్యాస్ స్టేషన్కి వెళ్దాం. ఇక్కడ యాక్చువల్లీ పెట్రోల్ని గ్యాస్ అంటారు. ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను పదండి. సో ఫస్ట్ టైం యూజర్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్రోల్ని గ్యాసోలిన్ ఆర్ గ్యాస్ అంటారు. అండ్ పెట్రోల్ని లీటర్స్లో కాకుండా గ్యాలన్స్లో మెజర్ చేస్తారు. 1 gallon అంటే 3.78 liters అనమాట. సో ఇప్పుడు మేము ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి వచ్చాము. సో 1 gallon $2.45 ఉంది రైట్ నౌ టుడే ప్రైస్ అయితే. అంటే మన ఇండియన్ కరెన్సీలో 3.78 liters మనకు 203 rupees పడ్డట్టు. అండ్ ఫుల్ ట్యాంక్ అంటే 14 gallons పడుతుంది కార్ పెట్రోల్ ట్యాంక్లో. ఇందాక మీరు చూసినట్టు చిన్ను కార్డ్ స్వైప్ చేసి ఎంత గ్యాస్ కావాలో సెలెక్ట్ చేసుకొని రెగ్యులర్ అని బటన్ని ప్రెస్ చేశాడు. ఆ తర్వాత గ్యాస్ పైప్ని కార్ గ్యాస్ ట్యాంక్లో పెట్టి ఫిల్ చేస్తున్నాడు. సో మీరు అనుకోవచ్చు ఎందుకు మీరే ఫిల్ చేస్తున్నారు అని. సో ఇక్కడ యుఎస్లో మన పనులు మనమే చేసుకోవాలి. కార్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవడము ఆర్ కార్ టైర్లో గాలి ఫిల్ చేసుకోవడము ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. లేబర్ ఛార్జెస్ చాలా ఎక్కువ బేసికలీ ఇక్కడ. సో ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఉండదు మనకి. ఫుల్ ట్యాంక్ అయ్యే లోపల ఇక్కడ కార్ మీద కొంచెం డస్ట్ లాగా అని తనకు అనిపిస్తేను క్లీన్ చేసుకోవడానికి పక్కనే ఉన్న టూల్స్ తోటి క్లీన్ చేస్తున్నాడు. బయట కొంచెం క్లైమేట్ వెచ్చబడింది. అండ్ దెన్ వాటర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా జనాలు ఉన్నారు అంటే కొంచెంసేపు అలా ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ముగ్గురం వెళ్ళాం కిందికి. ఒక 45 minutes అలా పూల్లో ఎంజాయ్ చేసాము. వాటర్ వాజ్ వార్మ్, సో బాగానే టైం స్పెండ్ చేసాము అక్కడ ముగ్గురము. సో
సో ఇంటికి వచ్చే లోపల అప్పుడే చీకటి అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆల్మోస్ట్ 5:30 ఆ టైంకంతా చీకటి పడిపోతుంది. సో వేడివేడిగా చాయ్ పెట్టేసుకొని ఆ తర్వాత మార్నింగ్ నానబెట్టుకున్న చోలేతోని కర్రీ చేసుకున్నాను. సో నైట్కి చపాతీ అండ్ చోలే అనమాట. అండ్ మీలో చాలామంది అడిగారు ఎప్పుడు నాన్ వెజ్ తింటారా అని. సో లేదండి, వెజ్ కూడా తింటానన్న ప్రూఫ్ కోసం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా డిన్నర్ అయిపోగానే మేము ఆహాలో మసూదా షో వేసుకున్నాము. సో ఇంకా హారర్ మూవీ కాబట్టి లైట్స్ అన్ని డిమ్ చేసి ఒక థియేటర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని వాచ్ చేసాము. భయం వేసిందా సాండి? అంత హారర్ ఏం లేదంటావు కదా. అండ్ నెక్స్ట్ డే బిర్యానీ కావాలని చెప్పేసి అడిగారు ఇంట్లో వాళ్ళు. సో దానికి రిలేటెడ్ ఐటమ్స్ కొనడానికని షాపింగ్కి బయటికి వచ్చాము రైట్ నౌ. ఇక్కడ బిర్యానీ దమ్కి పెట్టేశాను. నాది అయ్యే లోపల నాకు ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కమెంట్స్ వచ్చాయి. సో వాంటెడ్ టు షేర్ దోస్ విత్ యూ గైస్. ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో కమెంట్స్ పెట్టి బూస్ట్ అండ్ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవే కాకుండా నాకు కొందరు క్వశ్చన్స్ అడిగారు. సో ఐ వాంటెడ్ టు రెస్పాండ్ టు దోస్. సో ఫస్ట్, మీరు ఎప్పుడు చికెన్, ఎగ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్సే తింటారా? సో చికెన్ వీక్లీ వన్సే చేస్తాను. అది కూడా స్పెషల్ ఫుడ్ కాబట్టి వాటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. మిగతా డేస్ వెజ్ తింటాము. ఎవ్రీడే తినే ఈ పప్పు, ఆలు ఇవే కదా అని చెప్పేసి నేను అవి పోస్ట్ చేయలేదు. సో అవి కూడా మీరు చూస్తాను అంటే హ్యాపీ టు షేర్. ఒక జీవిని చంపి ఎలా తినగలరు? సో జీవులు అంటే సంథింగ్ దట్ బ్రీత్స్, ఊపిరి పీల్చుకునేటివి. సో యానిమల్స్ లైక్ ఫిష్ అండ్ గోటేనా, ప్లాంట్స్ కూడా దే ఆల్సో బ్రీత్ కదా. సో అవి కూడా ఊపిరి పీల్చుకుంటాయి. మరి పాలకూర, తోటకూరని చంపి వై తింటారు? మానేయండి అంటే మీరు మానేస్తారా? లేదు కదా, ఇది అంతే. సో చిన్నప్పటి నుంచి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు మానేయాలని లేదు. 3, చికెన్ అండ్ నాన్ వెజ్ తింటే లావ్ అయిపోతారండి. మీ కన్సర్న్కి థ్యాంక్ యూ. ఐ ఫీల్ హ్యాపీ దట్ పీపుల్ కేర్ అబౌట్. ఇప్పుడు నేను చెప్పు, నా ఇన్నర్ ఫీలింగా సో అదండి నా ఇన్నర్ ఫీలింగ్. బట్ యూజువల్లీ ఎవరన్నా అలా చెప్తే మనము ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పకుండా. సో ఇంకా దమ్ ప్రాసెస్ అయిపోయింది. ఒకసారి అలా మొత్తం రైస్ కలిపి ఇంకా మేము లంచ్ చేసేసాము. సో ఇక్కడ ఈవినింగ్ సన్నుకి ఆయిల్ పెట్టేసి స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ తినేసి ఇంకా ఈ వీకెండ్ని ఇలా వైండప్ చేసేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.